సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏం జరిగింది విన్నారా? రేపు ఉత్సవంలో కృష్ణుని ప్రాణాలకు ఆపద కలగబోతున్నదట. ఎవరన్నారు నీతో? ఈ సంతోషకుడే. పాలు అమ్మడానికి మధురకు వెళ్ళి అతడు ఇప్పుడే వచ్చాడు. అతడు చెప్పినదేమిటంటే మహారాజు కంసుడు తన పూర్వీకుల ధనుస్సు ఉత్సవంలో పూజ కొరకు ఉంచారట. కృష్ణుడు దానిని విరిచేశాడట. ఇంకా కంసుని వందలాది సైనికులను చంపేశాడట. తర్వాతే ఉంది. దాంతో మహారాజు కంసుడు కోపోద్రిక్తుడయ్యాడు. అతని ఒక సైనికుడు నాకు తారసపడ్డాడు. అతను అతిగా మధువు తాగి మైకంలో ఉన్నాడు. నేను అతన్ని నాతో తీసుకువెళ్లి అతని ఇంటి వరకు దిగబెట్టి వచ్చాను. అతను తాగిన మైకంలో నాతో చెప్పాడు, రేపు నిండు సభలో సమస్త ప్రజల సమక్షంలో కృష్ణుణ్ణి వధిస్తారట. జనులందరి సమక్షంలో ఇంత భయంకర సంఘటన జరుగుతుంటే ఆ మధుర వాసులు ఏమీ పట్టనట్టు మాట్లాడకుండా ఉంటారా? అవును యశోదమాత, వాళ్ళు చూస్తూ ఊరికే ఉంటారు. బాలయ్య నాతో అన్నాడు, మన కృష్ణయ్య మధురలో ప్రవేశించగానే మధుర వాసులందరూ గొప్పగా స్వాగతం ఇచ్చారని, పెద్ద పెట్టిన జయ జయధ్వానాలు పలికారని. అవునమ్మా, గొప్పగా జయ జయధ్వానాలు చేశారు. కానీ మీకు తెలియదమ్మా, ఈ నగరవాసుల పద్ధతి ఇలాగే ఉంటుంది. గొప్పగా స్వాగతం ఇస్తారు, ఊరేగింపులు జరిపిస్తారు, జై జయధ్వానాలు చేస్తారు. ఆ పైన ఇంటికి వెళ్లి హాయిగా నిద్రిస్తారు. ప్రాణబలి జరిగే సమయం వస్తే మాత్రం ఎవడో ఆ ప్రదేశంలో ఉండడు. గోకులవాసులకి మధురవాసులకి ఇదేనమ్మా తేడా. కృష్ణుడు ఆపదలో ఉన్నాడని ఎప్పుడైతే మేము విన్నామో అప్పటి నుంచి మాకెవరికీ మనశ్శాంతే లేదు. ఇప్పుడిప్పుడే వార్త అందినది. తమ పుత్రుడు యజ్ఞశాలలో ఉంచబడిన శివధనుస్సును విరిచేశాట. శివధనుస్సును విరిచేశాడా? అంతేకాదు, దాని రక్షణ కోసం ఎంతమందిని కాపలా ఉంచారో అందరిని వధించేశాట. నగరమంతా జయ జయధ్వానాలు చేస్తున్నారు. అందరికీ నమ్మకం పెరిగింది అతడి తమ జగద్రక్షకుడని. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు తమ దేవుని రాక కోసం. ఈ విషయం మహారాజుల వారికి తెలుసా? తప్పక తెలిసే ఉంటుంది. తమరేమాత్రం చింతించకండి. ఇప్పుడు మహారాజు ఏం చేయలేరు. ప్రజలంతా కృష్ణుని వెంటే ఉన్నారు. మహారాజు అతని మీద చేయి వేశారంటే నగరమంతా అట్టుడిగిపోతుంది. అమ్మా, మేమందరం తమ చెంతకు క్షమించమని అడగడానికి వచ్చాం. నేటి వరకు మేము తమకు కష్టం కలిగించాం. అది మా స్వబుద్ధితో కాదు, ఆ దుర్మార్గుడి వల్లనే. మేము అతని ఆజ్ఞలకు బద్దులం కావలసి ఉంది. చాలా ధైర్యం వచ్చింది మీకు, చాలా ధైర్యం వచ్చింది. ఇది మరచారు. ఈ మధుర ఇప్పటికీ మహారాజు కంసుల అధీనంలోనే ఉంది. ఇది కూడా మరచారు. ఈ రాజద్రోహానికి దండన ఎంత భయంకరంగా ఉంటుందో. తీసుకువెళ్ళండి, వెళ్ళండి, కారాగృహంలో బంధించండి. ఖచ్చితంగా వీళ్ళ జీవితకాలం సమాప్తమైనట్టే. తీసుకువెళ్ళండి. సంఘటనతో అగ్రజుని ఆవేశం అవధులు దాటుతుంది. ఇప్పుడు ఏమవుతుందో
ధైర్యంగా ఉండు. త్వరలోని అన్నీ సర్దుకుంటాయి. అంతా దేవదేవుని లీల. ఓర్పు వహించు. హాయిగా కన్నులు మూసుకొని పవళించెను పరమాత్ముడు. ఆ వైరికి ఈ భక్తునికి నిదురే రాకుండి కలతే మిగిలింది. తమరు స్వయం బ్రహ్మపుత్రులు. తమను గౌరవించడం నా కర్తవ్యం. గురుచరణాలకు సేవ చేసుకోవడానికి నేనే స్వయంగా బయలుదేరి తమ చెంతకు రావాలి. కానీ ఇప్పుడు తమరే నా చెంతకు విచ్చేసి తమకు సేవ చేసే భాగ్యాన్ని నాకు దూరం చేశారు. క్షమించాలి దేవదేవా, ఇక నేను నిరీక్షించలేకపోయాను. తమ శ్రీచరణాలు మధురలో అడుగుపెట్టాయి. ఆ చరణామృతాన్ని సేవించటానికి నేను ఆశ్రమంలో కూర్చొని నిరీక్షించలేకపోయాను. ఆ మర్యాదలు బాహ్యలోకానికి చెందినవి. మరి తమ భక్తుని హృదయం కూడా అటువంటి మర్యాదలు పాటించదని తమరు గ్రహించే ఉంటారు. తమరు ఇంకొక విషయం కూడా గ్రహించే ఉంటారు. ఒక ప్రియ భక్తుడికి తన ప్రభువును దర్శించుకోవాలని ఎంతటి ఉత్కంఠ ఉంటుందో. ఎంతటి ఉత్కంఠ భక్తుడికి తన ప్రభువు దర్శనం పొందడంలో ఉంటుందో అంతటి ఉత్కంఠే ప్రభువుకి భక్తుని దర్శించుకోవడంలో ఉంటుంది. లేదు, అంతగా ఉండదు. తమకు మాలాంటి భక్తజనులు కోటాను కోట్లున్నారు. కానీ మాకు మాత్రం తమరొక్కరే భగవంతుడు. అందుకే నేడు నన్ను నేను ఆపుకోలేకపోయాను. నా పితృదేవులు బ్రహ్మ నన్ను ఈ వంశపు కులపురోహితునిగా నిర్ణయించినప్పుడు నాకో మాట ఇచ్చారు. ఇదే వంశంలో తమరు కృష్ణావతారం దాల్చినప్పుడు తమ యొక్క దివ్యలీలలను చూసే అదృష్టం నాకు ప్రాప్తిస్తుందన్నారు. ఈ వంశంలో నా కళ్ళ ముందు ఎన్నో తరాలు గడిచిపోయాయి. మరి నేను అన్ని తరాలకు పురోహితుడిగా ఉంటూ కేవలం తమ చరణ సాన్నిధ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్ని యుగాలుగా తమ కొరకు నిరీక్షించగలిగాను. మరి నేడు ఈ ఒకే ఒక్క దినాన్ని నిరీక్షించలేకపోయాను దేవా. తమరు నన్ను క్షమించాలి. తమ చరణసేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి దేవా.